ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే జోగురామన్న పూర్తిగా విఫలమయ్యారని ఆదిలాబాద్ జీసీసీబీ డైరెక్టర్ కాంగ్రెస్ నేత బాలూరి గోర్ధనరెడ్డి దుర్గం రాజేశ్వర్ అన్నారు. జోగురామన్నకు ప్రజల సమస్యలు పట్టవని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఆదిలాబాద్ లో గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ మొదలు ప్రభుత్వం పథకాలు అన్నింటిలో జోగురామన్న అనుచరులు కమిషన్లు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 9.5 ఏళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, అందుకే తాను పార్టీని వీడామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ జెండాను ఖాయమంటున్న డీసీసీబీ డైరెక్టర్లతో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి కంది శ్రీనివాసరెడ్డి పోటీ చేయడం అక్కడి శ్రేణులకు కొంత ఊతమిచ్చినట్టుగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినట్టని భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే కంది శ్రీనివాసరెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన గెలిపించాలనే ఉద్దేశంతో బీజేపీ బీఆర్ఎస్ చెందినటువంటి చాలామంది నాయకులు కార్యకర్తలు ఈరోజు కూడా పిఎస్సీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ గారు చేరారు. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారితో మాట్లాడదాం. వారు అంటే పార్టీ ఎలా ఉంది, ఆదిలాబాద్లో పార్టీ ఏ రకమైనటువంటి విజయపథంలో పయనిస్తుందనే విషయంలో వారితో మాట్లాడదాం. సార్, కాంగ్రెస్లో చేరారు కదా సార్, ఎలా ఉంటుంది అంటే ఆదిలాబాద్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది, మీరు ఎందుకు చేశారు కొంచెం చెప్పండి సార్. గత ఎన్నో సంవత్సరాలుగా ఒక ఉద్యమకారుడిగా ఉద్యమం చేస్తూ ఉన్నాము. కానీ తగిన గుర్తింపు లభించకపోవడం వలన, స్థానిక ఎమ్మెల్యేకే సర్వాధికారాలు కట్టబెట్టడం వలన, అక్కడ ఉన్నటువంటి ఆయనకు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు నెపోటిజం వలన మరి ఆయన కానీ, ఆయన బంధువులు కానీ, ఆయన పిల్లలు కానీ, ఆయన కుటుంబం కానీ ఎమ్మెల్యే గారు చూసుకోవడం వలన చాలామంది మరి మనస్తాపం చెంది ఈరోజు రిజైన్ చేయడం అనేది జరిగింది. మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తుందని, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కనుక ఏ ఒక్క పనిని కూడా హామీలు ఏవైతే ఇచ్చారో, ఇండ్లు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇంకా విద్యార్థుల యొక్క భవిష్యత్తు పణంగా పెట్టి ఈరోజు 30 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే అన్ని లీకేజీలు కావడం వలన ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మరి పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు మరి అందరు కూడా మనస్తాపం చెంది ఉన్నారు. కనుక మాతో పాటు ఇంకా చాలామంది క్యాడర్ ఇంకా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించి మరి కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సుదీర్ఘకాలంగా బీఆర్ఎస్లో ఉన్నారు, జోగురామన్తో కలిసి పనిచేశారు. అంటే ఇప్పుడే ఎందుకు మారాల్సి వచ్చింది పార్టీ మీద? చెప్పాను కదా, ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ అవకాశం వచ్చినప్పటికీ కావాలని చెప్పి ఆయన నన్ను కానివ్వకుండా మరి అడ్డుపడ్డాడు. అంతేకాకుండా 2009లో ఆయన కంటే ముందు 2 సంవత్సరాల ముందు నేను పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత ఆయన 2012లో జాయిన్ కావడం జరిగినప్పటికీ కూడా అందరినీ కలుపుకొని పోయే అవకాశం ఉన్నప్పటికీ, అంటే 2014 నుంచి 2023 వరకు జనరల్ సీట్స్లలో 7 సీట్లు వచ్చినప్పటికీ ఏ ఒక్క దగ్గర కూడా మాలాంటి వాళ్ళని అడ్జస్ట్ చేయకపోవడం వల్ల ఈరోజు మేము బయటపడ్డామని చెప్పి సందర్భంగా చూస్తున్నాం. 3 సార్లు జోగురామన్న ఎమ్మెల్యే అయ్యారు. అంటే నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెంది ప్రజలు ఏమంటున్నారు? సరే, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఆయన 4.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అని అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యం 2,000 కోట్లతో చెనాకా కోట తీసుకొచ్చినటువంటిది ఏ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే 2015 సంవత్సరంలో మహారాష్ట్రతో మరి 5.12 టీఎంసీ కొరకు అగ్రిమెంట్ జరిగినప్పటికీ అక్కడ బ్యారేజ్ ద్వారా మరి చేస్తా అని చెప్పినప్పుడు ఇప్పుడు 1500 ఎకరాలకు ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు. అదేవిధంగా తీసుకొచ్చినటువంటి మోటార్లు కూడా కొత్తవి కాకుండా, అంటే కిర్లోస్కర్ కంపెనీకి 80 కోట్ల రూపాయల మోటార్ల టెండర్ ఇచ్చినప్పటికీ అక్కడ దుమ్ముగూడెంలో ఉన్నటువంటి మన ఖమ్మం దగ్గర దుమ్ముగూడెంలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మోటార్లు తీసుకురావడం వల్ల సంవత్సరం పాటు స్టార్టర్లు చెడిపోవడం వల్ల ఏ ఒక్క మోటార్ కూడా రన్ కాలేదు. మొన్న ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఒకటి డ్రై రన్, ఒక మోటార్ వెట్ రన్ చేసి ఈరోజు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇంజనీర్ని అడిగితే ఏమంటాడంటే, ఇప్పటికి మాత్రం మేము పశువులకు అదేవిధంగా స్ప్రే చేయడానికి నీళ్ళు మాత్రం ఇవ్వచ్చు, కానీ పొలాలకు మాత్రం నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పి ఇంజనీర్లే చెప్తా ఉన్నారు. అందుకని చెప్పి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావచ్చు బేలా ఏరియాలో, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పిప్పలకోటి దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 2 కూడా పూర్తి కాలేదు. 5,000 ఎకరాలకు కూడా నీరు అందించే అవకాశాలు లేవని చెప్పి, అంతేకాకుండా ఏ ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు అందించినటువంటి దాఖలాలు లేవు. అందుకని చెప్పి ఈ 2,000 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ప్రజలకు ఉపయోగపడలేదని చెప్పి ప్రజలు దాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సార్, మీరు పార్టీ మారుతున్నామంటే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు మాట్లాడారు, అయినప్పటికీ మీరు మొండికి కాంగ్రెస్ చేయాలంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వద్దు,
నేను అప్సెట్ అవుతా అని చెప్పినందుకే మీకు నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు కనుక సారీ. ఒకసారి ఆయన మాట్లాడుతున్నాను, మీరు ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్తే ఇప్పుడు 2.5 సంవత్సరాల కిందనే నేను ఆయనతోటి మరి తెగతెంపులు చేసుకున్నాను డీసీసీబీ చైర్మన్ ఇవ్వనందుకు. మరి నా కుటుంబ సభ్యులు అంటే 2 పిల్లలు చెప్తే నేను నీకు పోస్ట్ ఇస్తానన్నప్పుడు ఎవరు కూడా ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర పనిచేయరు. దాన్ని కేటీఆర్ గారి దృష్టికి మన హరీష్ రావు గారి దృష్టికి తీసుకపోతే మరి కేటీఆర్ గారు మొన్న రిక్వెస్ట్ చేసి ఫ్యూచర్లో ప్రభుత్వం వస్తుంది, నీకు సముచితమైన స్థానం ఇస్తామని చెప్పి వారు చెప్పినప్పటికీ కూడా యాక్చువల్లీ 2 సంవత్సరాల నుంచి పదవి ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. మరి ఆయన ఎమ్మెల్యే అప్సెట్ అవుతాడని చెప్పి నాకు అడ్జస్ట్ చేయకపోతున్నా సారీ అని చెప్పి ఒక్కసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడాడని చెప్తే మాట్లాడడం జరిగింది. కానీ ఆయనకు నిర్ణయం కూడా చెప్పడం జరిగింది, ఎక్కడైతే ఆత్మగౌరవం లేదో అక్కడ పనిచేయడానికి క్వశ్చన్ లేదని చెప్పినాం. బలమైనటువంటి బీఆర్ఎస్ ఓడగట్టాలంటే బలమైనటువంటి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి ఇక్కడ చేరారు, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చేరారు. వారందరూ కూడా కంది శ్రీనివాసరెడ్డి గెలుపు, కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తామని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో కృష్ణమూర్తి, రేవంత్ రెడ్డి నివాసం.